Dear students and parents, welcome back to my channel. JEE Advanced 2026 ఎగ్జామినేషన్ అయితే అయిపోయింది. మనకి 17వ తారీఖున అయిపోయిందమ్మా ఎగ్జామినేషన్. 17వ తారీఖు ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మన దగ్గర ఉన్న తక్షణ కర్తవ్యం ఏంటంటే మరి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, మరి అందరూ కూడా రిజల్ట్స్ కోసం చూస్తారు. ఇంకా రిజల్ట్స్ కోసం మనకి ఇంకా కొద్దిగా టైం ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఈ రోజే రెస్పాన్స్ షీట్స్ అయితే వస్తాయి. మరి దాన్ని రెస్పాన్స్ షీట్ అంటే మీకు తెలుసు కదా, మీరు ఎగ్జామినేషన్ హాల్లో రాసిన ఎగ్జామ్ షీట్స్ని వీళ్ళు ఆన్లైన్లో పెడుతున్నారు, అవి డౌన్లోడ్ చేసుకోండి. మరి ఈరోజు మాత్రమే వస్తాయి. మరి ఈరోజు 21 కాపీ ఆఫ్ క్యాండిడేట్ రెస్పాన్స్ టు బీ అవైలబుల్ జేఈ అంటే మనకి 5 గంటలకి వస్తాయమ్మా. ఇక్కడ 17 అని ఇచ్చాడు, 5 గంటలకి రెస్పాన్స్ షీట్ వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్లో మీరు ఎగ్జామ్ రాసి ఉంటారు కదా, ఆ ఎగ్జామ్ కానీ పేపర్ 1, పేపర్ 2కి సంబంధించిన రెస్పాన్స్ షీట్ వచ్చే అవకాశం ఉంది. పేపర్ 1లో మనకు 180 మార్కులు, పేపర్ 2లో 180 మార్కులు. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చినాయో మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఆల్రెడీ కూడా స్టూడెంట్స్కి కీస్ కూడా వచ్చి ఉంటాయి. కొన్ని సంస్థలు అలయన్స్ కానీ, ఫిజిక్స్ వాళ్ళ కానీ కొన్ని సంస్థలు ఆల్రెడీ కీస్ కూడా రిలీజ్ చేసేసి మరి ప్రొవిజనల్ కీస్ ఆల్మోస్ట్ ఆల్ రిలీజ్ చేసి, ఆ కీసు దాదాపు ఏంటంటే జేఈ అడ్వాన్స్ కీతో సరిపోతుంది. దానివల్ల నో ప్రాబ్లం. ఇక్కడ మరి ఎన్ని మార్క్స్ వస్తున్నాయో చూడండి ఒకసారి. ఎన్ని మార్క్స్ వస్తున్నాయో చూసి మరి అప్డేట్ చేయండి. అప్డేట్ చేస్తే నేను ఇక ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, మన మెంటర్షిప్ వాళ్ళు, సపోజు మీకు కానీ 100 మార్క్స్ వస్తే మీకు ఎంత ర్యాంక్ రావచ్చు, 110 మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ రావచ్చు, 120 మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ రావచ్చు, 150కి ఎంత ర్యాంక్ రావచ్చు, 200 మార్క్స్కి ఎంత ర్యాంక్ రావచ్చు. ఈ ర్యాంకుని బట్టి మీకు ఏ కాలేజీలో సీటు వచ్చేది కూడా అప్పుడే డిసైడ్ చేద్దాం. కొంతమంది ఆల్రెడీ మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎవరైతే మెంటర్షిప్ తీసుకున్నారో వాళ్ళకి సపోజ్ మీకు 100 మార్క్స్ రావచ్చు, ఫలానా ర్యాంక్ వస్తుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ జనరల్ ఎవరికైనా ఉంటుంది. వాళ్ళకి ఇమ్మీడియట్గా నేను వాట్సాప్లో అప్డేట్ ఇవ్వటం అయితే జరుగుతుంది. మీకు రావాల్సిన సీటు ఎక్కడ అనేది కొంతమంది స్టూడెంట్స్ కూడా ఇచ్చాను. మరి కొంతమంది ఇంకెవరైనా ఉంటే మరి సంప్రదించవచ్చు. కొత్తగా ఎవరైనా మెంటర్షిప్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు సపోజ్ 100కి మీకు ఎక్కడ ర్యాంక్ వస్తుంది, మరి తిరుపతి వస్తుందా, తర్వాత జమ్మూ వస్తుందా, బిలాయ్ వస్తుందా, సపోజ్ 200 వచ్చింది మీకు ఐఐటి బాంబే వస్తుందా, మరి 150 వచ్చింది మెడ్రాసు, ఢిల్లీ ఇలాంటివి వస్తాయా, మరి ఏ బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇవన్నీ చేసుకోవటం వల్ల ఏంటంటే ఇప్పుడే మనం ఒక నిర్ణయానికి వచ్చేస్తామమ్మ. గుర్తుపెట్టుకుని మనకు ఐఐటిలో సీటు వచ్చిద్దా లేదా, మరి దానిలో జేఈ మెయిన్ ద్వారా వెళ్ళాలా, ఐఐటిలోకి జాయిన్ అవ్వాలని ఒక నిర్ణయానికి. ఎందుకంటే మనకి టైం లేదు మిత్రమా అన్న టైపులో స్టూడెంట్స్కి మనకి ఆల్రెడీ 1 తారీఖుని రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. త్వరలో మనకి రిజల్ట్స్ ఫైనల్ ఆన్సర్కి 1 తారీఖు రిజల్ట్స్ 1 తారీఖు వస్తున్నాయి. అంటే మనకి వారం 1 వీక్ మాత్రమే టైం ఉంది. స్టూడెంట్స్ అప్రమత్తంగా ఉండవలసిన టైం ఇదే. మనకి రిజల్ట్స్ లేవు, అప్రమత్తంగా ఉండవలసిన టైం ఇదే. కాబట్టి మీరు కంపల్సరీగా మీ యొక్క మార్క్స్ని కౌంట్ చేసుకోండి. మరి ఎవరైతే మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ చేరతారో మీకు వచ్చే మార్కులను బట్టి, అదే చెప్పాను కదా, 100 నుంచి 250 వరకు రావచ్చు. ఈ 250, 100 వస్తే మీకు ఏ ఐఐటీలో వచ్చిద్దు. ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అయ్యారో జాయిన్ అయిన స్టూడెంట్స్కి కొంతమందికి పంపించాను, మరి కొందరికి పంపుతాను. ఇంకా కొత్తగా ఎవరైనా జాయిన్ అయితే మరి ఇది మనకి డేటా ఉందమ్మా. మరి ఈ యొక్క మెంటర్షిప్ ఫీజు ఉంది. ఈ ఫీజు ఎవరైతే పే చేస్తారో జోసా CCF వరకు, ఇది ఒక్కరోజు అయిపోయే సమస్య కాదు. మీకు ఆగస్టు వరకు మీకు సపోర్ట్ చేయవలసి ఉంది. మరి కొంతమంది మరి డౌట్స్ క్లారిఫై అవుతున్నారు. మీరు మెంటర్షిప్ జారండి, మీకు 100 మార్క్స్ వస్తున్నాయా, మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది, ఏ ఐఐటీలో సీట్ రావచ్చు అనేది మరి ఇప్పుడే చెప్పడం జరుగుతుంది. స్పాట్ మరి వాట్సాప్ నెంబర్కి కూడా మీకు అది ఆ లిస్ట్ పంపించడం అయితే జరుగుతుంది. వాట్సాప్ నెంబరు, QR కోడ్. ఇది స్టూడెంట్స్ మరి ప్రతి ఒక్కరు కూడా అంటే మెంటర్షిప్ జారకుండా కొంతమంది 150 మార్క్స్ వస్తున్నాయి సార్, మాకు ఎక్కడ సీట్ వస్తుంది అంటే మెంటర్షిప్ జారండి. చేరితే మీకు మొత్తం లిస్టు నేను షేర్ చేయటం అయితే జరుగుతుంది.
ఇది మన దగ్గర మొత్తం డేటా అయితే ఉంది. ఐఐటీలకు సంబంధించిన 23 ఐఐటీలకు సంబంధించిన డేటా అయితే రెడీమేడ్గా ఉంది. మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో చెప్పండి, దాని ప్రకారం మనం లిస్టు పంపించడం అయితే జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది ఆగలేరు అనమాట. దానివల్ల సపోజు నాది ఒక స్టూడెంట్ అడిగారు, నాకు 100 మార్క్స్ వస్తున్నాయి సార్ అన్నాడు. మరి 100 మార్క్స్ వస్తే మీకు వచ్చే సీటు ఎక్కడ? 100 మార్క్స్ వస్తే మీకు ఈడబ్ల్యూఎస్లో 100 మార్క్స్ వస్తే మీకు ఎక్కడ రావచ్చు? ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే వీళ్ళకి 100 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి సపోజ్ మీకు 100 మార్క్స్ వస్తున్నాయి ఈడబ్ల్యూఎస్ ఫర్ ఎగ్జాంపుల్. ఎందుకంటే నేను ఇండివిజువల్గా వర్కౌట్ చేసి నేను రిజల్ట్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇక్కడ 100 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఎక్కడ ఉన్నారు? మీరు 100 మార్క్స్ స్టూడెంట్స్ ఇక్కడ 1700 ఇక్కడ వస్తుంది సీటు వీళ్ళకి. ఇక్కడ సపోజ్ 100 మార్క్స్ వస్తే మీ యొక్క ర్యాంకు 2300 ఆ ప్రాంతంలో వస్తుందమ్మ. ఇక్కడ చూడండి, సింపుల్. సపోజ్ ఐఎస్ఎం ధన్బాద్లో మైనింగ్ రావచ్చు, అప్లైడ్ జియాలజీ, కెమికల్ సైన్సెస్ ఈ ప్రాంతంలో ఇవి రావచ్చు. నేను వాళ్ళకి చెప్పాను, మరి ఆల్రెడీ ఆ పేరెంట్స్కి చెప్పడం జరిగింది. ఐఐటి మెడ్రాస్లో బయాలజికల్ సైన్స్ రావచ్చు, సివిల్ రావచ్చు, ఇట్లా మరి మీకు చెప్పటం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వాడుకోండి. ఇవన్నీ కూడా ఈడబ్ల్యూఎస్లో 100 మార్క్స్ రేంజ్. ఇది ఈడబ్ల్యూఎస్లో 100 మార్క్స్. మీకు 100 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, 100 మార్క్స్ వస్తే మీకు వచ్చేది ర్యాంక్ ఇది. దీని ప్రకారం లాస్ట్ ఇయర్ దాని ప్రకారం ఇది. మరి ఇది స్టూడెంట్స్. ఎవరైనా ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.